అంటే అంటే కొందరిలో డిసిప్లిన్ నచ్చుతుంది. లేతే వాళ్ళు అందరితోనూ కలిసిపోయే విధానం నచ్చుతుంది. వాళ్ళ సేవా కార్యక్రమాలు నచ్చుతూ ఉంటాయి. ఆర్టిస్ట్‌గా వాళ్ళలో ఉన్న క్వాలిటీ నచ్చుతుంటాయి. ఇలాంటి వాటిల్లో కంపేర్ చేసుకుంటే మీకు ఆయనలో పర్టిక్యులర్‌గా మీ మనసులో ఉంటుంది గదా మీకు. మీ ఆ! మనసులో ఉన్నదేంటో చెప్పండి. దాచుకోకండి చెప్పండి. నేను ఒక్క సినిమా ఆయనతో చేశానండి. నాకు ఆ సినిమా ఆయనతో చేసినప్పుడు ఎంత ఎక్స్‌పీరియన్స్ నేర్చుకున్నో, హ్మ్. ఆయనతో చేయకంట నేను ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్నది ఎక్కువ. హ్మ్. హ్మ్. నేను మహా అయితే 60 రోజులు, 50 రోజులు ఆయనతో ఉన్నాను. హ్మ్. కానీ దగ్గర దగ్గర 30 సంవత్సరాలు ఆయన్ని ఫాలో అయ్యాను నేను. హ్మ్. నా చిన్నప్పటి నుంచి అవును. ఇప్పుడు వరకి. హ్మ్. ఈ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ కంటే ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్న ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ నాకు. ఎక్కువ. సరే. సో, అందులో నేను నేర్చుకున్నది ఏంటంటండి, హ్మ్. ఇప్పుడు షూటింగ్‌లో నేర్చుకోవడానికి ఏమి ఉండదండి. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన హ్మ్. పని ఆయన చేసుకొని వెళ్తాడు ఆయన. హ్మ్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. హ్మ్. అందరికీ తెలిసిందే అది. అవును. మా పనులు మేము చేసుకెళ్ళాలి సక్కంగా. చేసుకోకపోతే మరి ఏది అవ్వలేము ఇంకా. హ్మ్. అది చెప్తారు ఆయన. హ్మ్. ఎవరి క్యారెక్టర్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి హ్మ్. టైమింగ్‌లో కరెక్ట్‌గా ఉండండి అని ఆయన చెప్పేది ఆయన చెప్తారు. హ్మ్. మాకు అంతవరకు తెలుసు అది. హ్మ్. కానీ నేను సినిమా కాకుండా షూటింగ్ కాకుండా సినిమాలు ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నది హ్మ్. ఎంతోమంది నేర్చుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు నేర్చుకున్నారు ఆయన అవును. సినిమాలు చూసి.